నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలి. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎత్తుకోట తాతాజీ. వేతన ఒప్పందం 2 సంవత్సరాలుగా ఒకసారి అమలు చేయాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు. ఘనంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు గుండెబొంగుల నాగు దంపతుల పెళ్లి రోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. బీవీఆర్ కళాకేంద్రంలో కొనసాగుతున్న ఉగాది నాటిక పోటీలు వీక్షిస్తున్న కళాభిమానులు. స్థానిక డిఆర్ గోయింకా మహిళా కళాశాలలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎత్తుకోట తాతాజీ, ప్లాస్టిక్ నిషేధిత పాదయాత్ర నిర్వహిస్తున్న శివకిరణ్ పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మాని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం సురేష్ రెడ్డి, రామగండి సత్యనారాయణ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కుమారి, వి నవీన్, అడప రమేష్, నరసింహమూర్తి, గంగాధర్, గణపతిరామ్, గ్రంథి సత్యనారాయణ, రామం తదితరులు పాల్గొన్నారు. परंतु आज सब भगवती नष्ट भ्रष्ट होता दिखाई देगा। ना समय से गर्मी है। बार किसान जब खेतों में जाता था, చిన్న వయసులో భారతదేశాన్ని అంతా వారు పర్యటిస్తూ రెండోసారి పర్యావరణం మీద కానీ అలాగే ఆరోగ్యం పరించుకుంటాకి మనకి ప్రాణవాయువు మీద కూడా ఎంతో చక్కటి విషయాలు చెప్పడం జరిగింది. వారు మరి వారి యొక్క చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలు కూడా, ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో వారు దేశంలో పర్యటిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఈ పర్యావరణం పరిరక్షించుకుంటానికి రాబోయే తరాలకి మన పిల్లలకి ఆ పిల్లలకి కూడా ఈ భూమిని స్వచ్ఛమైన విధానంలో ఈ ప్లాస్టిక్ కవర్స్, ఎందుకంటే ఎన్ని వందల సంవత్సరాలైనా భూమిలో కరగవు. మేము చూస్తున్నాం, మనం కాలంలో కూడా ప్లాస్టిక్ కవర్లు మూట కట్టించేస్తున్నారు. ప్రజల్లో మార్పు రావాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అన్నదాన్ని భూమి మీద కానీ కాళ్ళలో కానీ నీళ్ళలో కానీ ఎక్కడ ఇవ్వకుండా ఒకసారి ఉంచి దాన్ని జాగ్రత్తగా దాన్ని నిర్మూలించే విధంగా చేయాలి. అందుకని భూమిని పరిరక్షించుకోవాలని, ఎందుకంటే భావితరాలకి మనకి ఈ భూమి మీద మనం ఎంత ఇబ్బంది పడతామో ప్రజలకి చెప్పుకునేలాగా, ఇప్పుడు భూమి ఉందా అని ప్రజలు బాధపడతారనే స్థాయికి భావితరాలకి వస్తుందని వారు చెప్పడం చాలా మరి గొప్ప విషయం. దీని మీద వారు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఈ సందేశం వెళ్ళాలని ఆయన చేస్తున్న కృషికి నేను ఉదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లని ప్రతి వాళ్ళు మానేసి వాటిని ఒకవేళ వాడవలసిన పరిస్థితి ఉన్నా వాటిని భూమి మీద కానీ నీళ్ళలో కానీ వేయకుండా అది పక్కన పెట్టుకుని దాన్ని వేరే విధంగా మనం శుభ్రం చేసే విధంగా చేయాలని కోరుకుంటూ. శివకరణ్ జీ ఉత్తరప్రదేశ్ వారి సొంత ఊరు. వారు రెండోసారి భారత పర్యటన చేస్తూ ఉన్నారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం, అలాగే ఆచరణాత్మకంగా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడాలి అనేటువంటి విషయాల్ని అందరికీ అవగాహన చేయడం కోసం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా ఇదంతా పర్యటన చేస్తున్నారు. మొత్తం ఆయన పర్యటన చేస్తున్న వివరాలన్నీ కలిపి 13,000 కిలోమీటర్లు పర్యటన చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి, అలాగే పర్యావరణాన్ని అందరం కూడా ఆచరణాత్మకంగా దాన్ని రక్షించడానికి నేను ఈ పర్యటన యాత్ర చేస్తూ ఉన్నాను. భారతీయ సంస్కృతి విలువలు పెరగడం కోసం గాను, అలాగే ప్రతి ఇంటి యందు గోమాతలు, దేవాలయాలు వీటన్నిటినీ కూడా సుభిష్టంగా ఉండడం కోసం గాను, సుభిక్షంగా ఉండడం కోసం గాను ఈ పర్యటన చేస్తూ ఉన్నాను అని స్వామివారు తెలపడం జరిగింది. అలాగే వారు చేస్తున్నటువంటి ఈ పర్యటన ఏదైతే ఉందో, ఈ పర్యటనలో ప్రతి వాళ్ళకి ఆయన చెప్పేటువంటి సూచన ఏమిటంటే, ఏదైనా ఈ బిల్వపత్రాలు, అలాగే ఉసిరి ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ వాళ్ళు ప్రకృతితో జీవనం గడపడానికి ఎక్కువ అవకాశాన్ని తీసుకోండి, ప్రకృతితో జీవడానికి ఎక్కువ గడపడానికి ఎక్కువ శ్రమ పడండి
అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ కూడా సూచిస్తూ ఉన్నారు. यह राष्ट्रीय स्वयं रक्षक संयुक्त कल्याण पदयात्रा जो स्वतंत्रता सेनानियों, भारतीय सेनाओं, पत्रकारों, सनातन संस्कृति को समर्पित है, 25 मार्च 2022 उत्तर प्रदेश फतेहपुर जनपद से निकले हुए हैं। इस समय नीलम घाटी चाइना मचेल बागर में तिरंगा महाशक्ति ध्वजा चढ़ाकर रामेश्वरम कन्याकुमारी जा रहे हैं। साथ ही यह सूचना कि जो भी हमारे मीडिया पत्रकार बंधु हैं, आरएनआई रजिस्ट्रेशन धारक हैं, उनके साथ बर्बरता गगनगी बंद की जाए, उनका सम्मान किया जाए। वो भी एक सैनिक की भांति समाज में सेवा करके आपको प्रत्येक नीचे स्तर की आवाज को गतिविधियों से अवगत कराते हैं। अगर कहीं इनके हाथों गलत पाया जाता है तो एक उच्च स्तर की जांच करवाई जाए, ना कि चंद लफ्जों को सुनकर इनको परेशान किया जाए। पत्रकार हमारा एक सम्मान का हकदार है, ना कि आपके अपमान का। साथ ही जिनके लिए आज हम चैन की रोटी खाकर सुख की नींद सो जाते हैं, वह जल थल वायु सेनाओं के लिए हमें 15 मिनट आधे घंटे की गांव गली खेत खलिहान से हर सबको दैवी सुरक्षा शक्ति की कामना करनी चाहिए। और प्रत्येक दिवस त्योहार आने पर हर माता पिता अपने बच्चों को बताएं कि हमने कितने अपने महापुरुषों बुजुर्गों को खोया है, तब जाकर हमने यह स्वतंत्रता का जीवन दान पाया है। త్రిబుల్ఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, జేవి గోపాలన్, కర్రి భాస్కర్రావు, మూర్తి, సిరపురపు రంగారావులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వేతన ఒప్పందం 2 సంవత్సరాలకు ఒకసారి అమలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జవాది శ్రీను, కరెడ్ల రామకృష్ణ, టి గణేశ్వరరావు, పినుమాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గారికి తీవ్ర అన్యాయం గురవుతున్నారు కాబట్టి ఆ పంటా కార్మిక సంస్థలు కూడా మనం పట్టించుకోవాలని చెప్పి అక్కడ గుర్తింపు యూనియన్ కార్మికులు కలిసి ఏవైతే నిర్ణయాలు చేస్తారో ఆ నిర్ణయాల విషయంలో వాళ్ళకి సహకరించాల్సినటువంటి బాధ్యత, అది ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. సమ్మె లాంటి ఒక తీవ్రమైనటువంటి పోరాట నిర్ణయాన్ని అక్కడ గుర్తింపు యూనియన్, అక్కడ కార్మిక సోదరులు ఐక్యంగా తీసుకున్నప్పుడు ఆ కార్మికుల వెనకాల, ఆ గుర్తింపు యూనియన్ వెనకాల ఆ సమ్మె పోరాటాన్ని గెలిపించడానికి పూర్తి కష్టపడి దాన్ని గెలిపించడంలో భాగస్వామ్యం అయ్యే విప్లవ వైఖరిని మాత్రమే ఎఫ్ఐటి యూనియన్ తీసుకుంటుందని యాజమాన్యానికి, ప్రభుత్వానికి, కార్మిక సోదరులందరికీ ఈ సమావేశంలో మొట్టమొదటిగా నేను మనవి చేయదలుచుకున్నటువంటి విషయం. ఈ విషయంలో కొన్ని సూచనలు, మా అనుభవాలు కార్మికుల దృష్టికి తీసుకురావాలి. అది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. మొట్టమొదటి మనం సమ్మె పోరాటానికి మనం వెళ్ళేటప్పుడు 2 విషయాలు మనం ముఖ్యంగా కార్మికులందరూ, అక్కడ ఉన్నటువంటి యూనియన్లు బాధ్యత తీసుకోవాలి. ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది కార్మికులు. ఎందుకు అంటే కనుక నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కోసారి కార్మికులు గట్టిగా ఒక ఒత్తిడి పెట్టారనుకోండి, మరి కార్మికులంతా ఒత్తిడి పెడుతున్నారు, మరి కాదనలేం కదా అనేటువంటి ఒక ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి బాధ్యత కార్మిక వర్గం మీదే ఉంటుంది. ఎందుకు కార్మికుల మీద ప్రధాన బాధ్యత ఉంటుందంటే, సమ్మె వల్ల కానీ, అగ్రిమెంట్ వల్ల కానీ, దేనివల్ల అయినా పోరాటం వల్ల వచ్చే సాధక బాధకాలు కానీ, కష్ట నష్టాలు కానీ అనుభవించేది కార్మికులు కాబట్టి, రిసీవ్ చేసుకునేది కార్మికులు కాబట్టి. వేతన ఒప్పందం గురించి చర్చించడం కోసం ఇప్పటివరకు జరిగినటువంటి చర్చలు, ఆ చర్చల్లో మేనేజ్మెంట్ యొక్క మండు వైఖరి, దీన్ని నిరసనగా మనం చేస్తున్న దశవారీ కార్యక్రమాల గురించి చర్చించడం కోసం రానున్న కాలంలో కార్మిక వర్గంగా మనం తీసుకొస్తున్న కర్తవ్యాల్ని మన రాష్ట్ర నాయకుల సమక్షంలో ఇది ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి యాజమాన్యం సంబంధించి గత వేతన ఒప్పందం పూర్తయిన తర్వాత 14 నెలల నుంచి మనం చర్చలు జరుగుతున్నాయి. 14 నెలల ముందు మేనేజ్మెంట్ నోటీస్ ఇచ్చాం. దశల వారీగా నెలవారీ చర్చలు జరిగినాయి. చర్చల్లో స్థానికంగా కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కీలక అంశాలకు వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ అనేక తప్పుడు వాదనలు, తప్పుడు ప్రచారాలు చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. మనకి 20% వచ్చేంత వరకు కూడా మేనేజ్మెంట్ వారు చెప్పింది ఏంటంటే శాతం మీద చెప్పడం జరిగింది. 20% తర్వాత జరిగిన చర్చల్లో నేను యావరేజ్ అమౌంట్నే చర్చలో పెడతాను. ఇప్పుడు కార్మికులు పొందుతున్న యావరేజ్ అమౌంట్ ఉందో, ఎంత అయితే ఉందో దాని మీద రేటు పెంచుతానని చెప్పడం జరిగింది. పర్సంటేజ్ అనేది గత పర్సంటేజ్ మీద పర్సంటేజ్ పెంచుకుంటా పోతే ఇది నాకు నష్టం వస్తుంది కాబట్టి పర్సంటేజ్ నేను పెంచను. యావరేజ్ అమౌంట్ గత
3-4 అగ్రిమెంట్ కాలంలో పరిధి తీసుకున్నప్పుడు ఎంత యావరేజ్ అమౌంట్ ఇచ్చానో ఆ విధంగానే లంసమ్ అమౌంట్గా నేను ఇస్తానని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇది కుదరదని చెప్పి మనం చర్చిస్తూ వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు వెంకటరమణల పెళ్లి రోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు విచ్చేసి ఈ దంపతులకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, బొడ్డి సాయిబాబా, గుండుమొగుల బొలుసులు, వెల్లనాడు సత్యబాబు, వట్టి బుజ్జి, చిటికెన ప్రసాద్, పచ్చమట్ల సావిత్రి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, గట్టి మాణిక్యాలరావు, పేరుచెర్ల మొల్ల కృష్ణరాజు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుండుబోగుల నాగు మాట్లాడుతూ తమకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మా 50వ వివాహ వేడుక సందర్భంగా వచ్చినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా తరపున, మా కుటుంబం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పెళ్ళై 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. వచ్చిన బంధువులు అందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. అలాగే మా అమ్మాయికి, మా అల్లుళ్ళకి, మా అబ్బాయికి, మా కోడళ్ళకి అందరికీ కూడా నేను మా వెనకాల తోడుగా ఉండేది నా పిల్లలు ముగ్గురు కూడా మాకు తోడుగా ఉండి మాకు అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా చేస్తున్నారు. అలాగే రాజకీయ పరంగా కార్యకర్తలు ఏంటి అందరూ కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. అందుకని మేము ఈ సందర్భంగా మా ఇంటికి వచ్చిన పెళ్లి రోజు సందర్భంగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో 31వ జాతీయ స్థాయి ఉగాది నాటిక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం రాత్రి అభినయ ఆర్ట్స్ వారిచే ఇంద్రప్రస్థం, సిరిమోవా కల్చర్ వారిచే ధింక్ నాటికలు ప్రదర్శించబడ్డాయి. కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. అనంతరం గౌరవ విశిష్ట సేవా పురస్కారాలు అందించారు. నూతన వస్త్రాలతో సత్కరిస్తారు. రైలు కింద తోకడానికి వచ్చారా? రైలు ఎక్కడానికి వచ్చారు. ఎక్కి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా. ఓహో, మీ ప్రేమికులకు గమ్యాలు ఉండవు కదా. అవును, ఇలా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఎలా బ్రతుకుతారు? అమ్మాయి మెడలో తెలుస్తుంది కదా, అన్వేషణ బతికేస్తాను. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 2000 ఎక్కడికి అంటే దొంగిలించామన్నమాట. దొంగిలించడం ఏంటి? చెప్పకుండా తీసుకుంటే దొంగిలించడం అని చెప్పండి. ఏమా నువ్వేంటి గోడ దూకొచ్చావా? గోడ దూకొస్తే లేచిపోవడం అంటారు, గేట్లు తీసుకొని వస్తే పారిపోవడం. రెండింటికి పెద్ద తేడా ఏంటో? తేడా ఉంది. గోడ దూకొచ్చిన వాళ్ళకి తెగింపు ఎక్కువ. వాళ్ళు ఎలాగైనా బయటకు వెళ్ళి బ్రతకాలని ప్రయత్నం చేస్తుంటారు. అలా బ్రతకలేకపోతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చేస్తారు. అదే గేటు తీసుకొచ్చిన వాళ్ళు చూశారు, వాళ్ళు ఇంటికి వాళ్ళు ఏ చిన్న సమస్యని తట్టుకోలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా తిరిగి ఇంటికి పారిపోయి మరో పెళ్లికి సిద్ధపడిపోతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో
అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 088225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above scores, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి చామన మంగతయారి జ్ఞాపకార్థం భర్త చామన సూర్యచంద్రరావు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కొట్ట అంజిబాబు, వట్టిప్రోలు రాము, నున్న రంగనాయకులు, అప్పన రమేష్, గార్లపాటి వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బొలసలమ్మ వారికి దివ్యక్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈరోజు మా గురువు గారు చామన సూర్యచంద్రరావు గారు, సూర్యచంద్రరావు మాస్టర్ అంటారు, వారి సతీమణి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అయ్యే ఖర్చు అంతా ఆయన పెట్టుకున్నారు. వారు స్వహస్తాలతో ఉన్న వాళ్ళ బంధువులు, ఆయన కుటుంబీకులు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాలు పాల్గొని అందరికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులు అందరికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఐశ్వర్యం భోగభాగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని మేము ఉత్సవం తరపు కోరుకుంటున్నాం. అలాగే ఈయన ప్రతి సంవత్సరం కిస్టేషన్లో అయినటువంటి సత్యమణి గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇస్తున్నారు. వారు ఇలాగ ఇవ్వటం మాకు చాలా ఆనందకర విషయం. అలాగే ఎవరైనా భక్తులు ఈ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమంలో మీరు ఇవ్వదలుచుకున్న వారు మా కమిటీ వారిని కానీ మా యువ గారిని కానీ మీరు వచ్చి కలుసుకుంటే మీ పేరు మీద కానీ మీరు కోరిన వారి పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులకు కానీ ఏ విధమైన కార్యక్రమాలకైనా సరే మీరు రుచిస్తే ఆ పేరు మీద అన్నదాన కార్యక్రమం చేసి మేము 10 మందికి అన్నదాన ప్రసాదం వితరణ చేస్తామని మీకు ఒకసారి మనవి చేస్తాం. అలాగే నిన్నటి రోజు మన అమ్మవారి గుడిలో 108 కలశాలతో అభిషేకం జరిగింది. విశేషంగా మహిళా మండలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున్న కృతజ్ఞ భావం తెలియపడుతున్నాం. ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం మా మాస్టర్ గారి యొక్క సత్యమణి గారి మంగతయారి గారి యొక్క జ్ఞాపకార్థం వారు పెట్టించడం జరిగింది. వారికి అమ్మవారు సకల సౌకర్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామ ఇలువెలిపోయినటువంటి బొలసలమ్మ తల్లి ఆలయంలో మీ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకి అన్నదాన కార్యక్రమం ఇక్కడ పాలుపంచుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కనుక మీరు ఇక్కడ ఏర్పాటు చేయమని మా కమిటీ వారిని కానీ లేదా ఆలయ సిబ్బందిని కానీ అడిగినట్లయితే మీ యొక్క పేరు మీద మీరు ఏ పేరు చెప్తే ఆ పేరు మీద శుభకార్యాల సందర్భంగా పుట్టినరోజు లేదంటే జ్ఞాపకార్థం కానివ్వండి ఏ కార్యక్రమం అయినా కానీ ఇక్కడ అన్నదానం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ తెలియపరుస్తూ, ఈ బొలసమ్మ తల్లి దేవాలయంలో మరి అన్నదానానికి నాకు అవకాశం కల్పించారు. మరి ఆ బొలసమ్మ తల్లి కోరిన కోరికలు తీసేటువంటి తల్లి, మరి పిలువగానే పలిగేటువంటి తల్లి మన తాడేపల్లిగూడెం గ్రామదేవత బొలసమ్మ తల్లి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని అంతగా సుభిక్షంగా ఉంచడానికి ఆవిడ యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, మరి నాకు ఈరోజు ఈ అన్నదానం చేసుకోవటానికి ఆవిడ అవకాశం కలిగినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాగే దాతలందరూ కూడా వారి యొక్క సమయాలు బట్టి మా భార్య చామన మంగతయారు కీర్తిశేషులు వారి పేరు మీదుగా మరి దానం చేసుకోవటం నాకు చాలా ముదాహం. అలాగే దాతలు కూడా స్పందించి ఇలాగే ఈ యొక్క ప్రతి శుక్రవారం ఈ తల్లి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొవాలని మరి నేను కూడా విన్నవించుకుంటూ బీఎస్పీ వారి ఆధ్వర్యంలో పట్టణంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ తరపున సర్టిఫికెట్లు, మెమెంటోలు, ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో టి ప్రసాద్, ఏ రమేష్, బాబ్జీ, అర్చన, భవానీ, సుజాత, కార్తికేయ, మునియా బేగం తదితరులు పాల్గొన్నారు.
ప్రసాద్ గారు కానీ హిందీ మాస్టర్ గారు రమేష్ గారు కానీ ఒక చక్కటి నైపుణ్యతతో వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని కేవలం మరి ఈరోజు ఏది చేసినా సరే డబ్బులతో కూడుకున్న వ్యవహారం, ఏదో ఆశించి చేస్తూ ఉంటారు. కానీ అదేం కాకుండా కేవలం సేవే దృక్పథంగా మనం కొంతమంది పిల్లలకు మనకున్న విద్యను అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈరోజు మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తూ మరి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు నన్ను కూడా పాల్పంచుకునేలా చేసినందుకు ఈ సంస్థ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి సమ్మర్ క్యాంప్స్లో మీరు నేర్చుకున్న నైపుణ్యాన్ని మరి గిఫ్ట్స్ రూపంలో మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా ఎవరిలో ఏ శక్తి ఉండదో తెలియదు, అటువంటి శక్తులన్నింటినీ కూడా బయటకు తీసే విధంగా చేసే మంచి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మరి మీ పేరెంట్స్, ఇక్కడ ఉన్న పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి క్యాంప్స్ పంపిస్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నా తరపున ఇప్పుడు నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎగ్గి నాగబాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషేకములు, అలాగే ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా తాడేపల్లిగూడెం పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ ఆలయానికి విశేషంగా శుక్రవారాల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది. ఈ ఆలయ నిర్వహణలో ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున, మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే సంపూర్ణ సహకారాలని భక్తులు అందించి ఈ ఆలయం ఇంకా దినాభివృద్ధి చెందే విధంగా తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాను. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కూనుడేండి శ్రీనివాస్, పిటి వెంకన్న, పాయల శ్రీనివాస్, బండి రామస్వామి, అద్దనపూడి సుబ్బారావు, మాధారావు, మాకా శ్రీనివాస్ తదితరులు సేవలు అందించారు. కాగా పతంజలి యోగాలయం తరపున అన్నదానం నిమిత్తం 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. మన తాడేపల్లిగూడెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వెలిసినటువంటి పతాంజలి యోగాలయం నందు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధర్మపద కార్యక్రమాన్ని ప్రతినిత్యం కూడా కొనసాగిస్తూ నిత్య ధర్మపద కార్యక్రమంగా రాష్ట్రంలోనే ఏకైక ప్రదేశంగా దీన్ని విరాజిల్లుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో 52వ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ పతాంజలి యోగాలయం వారు అందిస్తున్నటువంటి సర్వీసుల పట్ల, అలాగే దేవస్థానం వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్ని సౌకర్యాలను కూడా అందరూ వినియోగించుకుని పునీతులు కాగాలని, ఆరోగ్యవంతులు కాగాలని తెలియజేస్తున్నాము. ప్రతిదిన పతాంజలి యోగాలయం ఈ ప్లేస్లో మనకి యోగా చేసుకుంటున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా మన పతాంజలి యోగాలయం తరఫున అన్నదానానికి 25,000 ఇవ్వడం జరిగింది. దీనికి మనందరం కూడా పతాంజలి యోగాలయం తరఫున విరాళించిన అందరూ కూడా మన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విధంగా మన భవిష్యత్తుకి ఆరోగ్యం కోసం మనం ఈ పతాంజలి యోగాలయం పాటుపడుతుంది. మన తాడేపల్లిగూడెంలో అందరూ కూడా ఈ యోగాని ప్రమోట్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో
కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు శుక్రవారం నాడు 11:30 అన్న సమారాధన, భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం అనేది 50 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. వారికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలగాలని కోరుకుంటూ ఆర్టీసీ డిపో వద్ద గల వెంకటేశ్వర స్వామి గుడిలో మరి గత వారం రోజులుగా స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం మే నెలలో కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి నిన్నటితో కళ్యాణం ముగిసింది. ఈరోజు స్వామివారి అన్నప్రసాద వితరణ. మరి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి తలపించే విధంగా తాడేపల్లిగూడెంలో దాదాపు 5 దశాబ్దాలుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరి ఇప్పటికే లక్షలాది మంది భక్తులను తమ కరుణా కటాక్షాల స్వామివారి వసకి తాడేపల్లిగూడెంలో బొలుసులమ్మ ఆలయం తర్వాత, ముత్యాలమ్మ ఆలయం తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపకులు నెలిశెట్టి పద్మశ్రీ గారు, అదేవిధంగా ఆలయ బదిలీ కమిటీ అధ్యక్షులు పూండేటి శ్రీనివాస్ గారు, వెంకన్న గారు, దాసరి భాస్కర్రావు గారు, కమిటీ సభ్యులు మరి ప్రతి సంవత్సరము 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణం నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మరి తాడేపల్లిగూడెంకి ఈ గుడి ఒక వరంగా విరాజిల్లింది. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లి సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. స్థానిక జవలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం గంగాధర్రావు సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు. తాడేపల్లిగూడెం తణుకుపైపు వెళ్లే రోడ్లో జవలపాలెం నందు లలితాదేవి ఆలయము ఉదయాన్నే శ్రీచక్రార్చన, శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజ చేసుకోవడం అయినది. తదుపరి ఈరోజు 111వ వారం అన్నదానానికి మాకు ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఈరోజు మాకు అన్నదాతగా కీర్తిశేషులు సోమిని సుబ్బయ్య శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గంగాధరరావు గారు అన్నదానం సమర్పించారు. వారి కుటుంబాన్ని లలితాదేవి వెళ్ళవెల్లా కాపాడాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మజ్జిగదాత మాకు మోక్షద కార్తికేయ గారు ప్రతి వారం మజ్జిగ చలివేంద్రం పెడుతున్నాం. 30 లీటర్ల మజ్జిగ ఈరోజు ఇచ్చిన ఆయన మోక్షద కార్తికేయ గారు లలితాదేవి అమ్మవారు వారి కుటుంబాన్ని ఎల్లవెల్లా కాపాడాలని కోరుకుంటున్నాం. ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని. అదేవిధంగా మేము లలితాదేవి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం పెట్టినాం 1,116లో. ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు వారికి పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ సంవత్సరంలో ఒక రోజు అన్నదానం 200 మందికి చేస్తాం. వాళ్ళ ఫోటోలు కూడా అన్నదానశాలలో పెడతాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.